ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు రాజస్థాన్లో ఉన్న బాహుబలి మందిర్కి వెళ్దాం. ఈ టెంపుల్కి వెళ్ళడానికి నేను విజయనగరంలో స్టార్ట్ అయ్యి రాజస్థాన్ చేరుకోవడానికి నాకు 30 గంటల సమయం పట్టింది. కోట రైల్వే స్టేషన్లో దిగాక ఆవట్ బాట వెళ్ళడానికి బస్సెస్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. సుమారుగా 1 గంట పడుతుంది. ఆవత్ బాట చేరుకున్న తర్వాత ఆవత్ బాట నుంచి బాహుబలి మందిర్కి చేరుకోవడానికి 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోస్ అనేవి సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. టెంపుల్ హిస్టరీ చూసుకుందాం. ఇది ఒక శివుడి గుడి. ఇది 10వ శతాబ్దానికి చెందింది. ఈ గుడిలో లింగాకారం ఉండదు. నటరాజ స్వామిగా పరమశివుడు ఉంటారు. ఆ నటరాజస్వామి విగ్రహాన్ని దొంగతనం చేయబడింది. ప్లేస్లో డూప్లికేట్ విగ్రహాన్ని పెట్టారు. ఇది జరిగింది 1988. నటరాజస్వామి విగ్రహాన్ని 85 లక్షలకి లండన్ కలెక్టర్కి అమ్మినట్టుగా తెలుసుకున్నారు. అది తెలుసుకోవడానికి సుమారుగా 5 సంవత్సరాలు పట్టింది. అనగా 2003లో తెలుసుకున్నారు. లండన్ కలెక్టర్ దగ్గర ఉన్నదని. దాన్ని తీసుకొని రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. 2020కి లండన్ కలెక్టర్ నటరాజస్వామి విగ్రహాన్ని ఇండియన్ గవర్నమెంట్కి అప్పగించారు. ఇప్పుడు మనం ఈ టెంపుల్ చూసుకున్నట్టయితే ఎంతో పురాతన కాలమైన టెంపుల్. ఆ కాలంలోనే ఎంత డిజైన్స్ అంత దీనిగా కట్టారంటే దాన్ని పెట్టి మనం అర్థం చేసుకో. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. ధారణతో కరమున కపాలముతో, కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా, అన్ని లోకాలను పాలించే పరమేశ, నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. వేదముతో కాని నాదముతో కాని, అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య. విశ్వమంతా విస్తరించిన విశ్వేశ, భక్తి భావము చేత పిలిచిన చాలయ్య. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, నమః ఓం శివః ఓం భవః
గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా. హలో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ దేవస్థానంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిబడి ఉన్నది. అది 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ ఎంపైర్స్ ధ్వంసం చేశారు. చూడండి ఫ్రెండ్స్. ప్రతి విగ్రహానికి కాలు, చెయ్యో, తలో, ఏదో ఒకటి మాత్రం ధ్వంసం చేసే ఉన్నాయి. ఏ ఒక్క విగ్రహం కూడా స్పష్టంగా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.